ఒకవైపు కృష్ణమ్మ మరోవైపు బుడమేరు ఉప్పొంగడంతో పలు కాలనీలు లేటు మునిగాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసు సిబ్బంది అన్ని విధాలా ప్రజలకు అండగా ఉంటారంటున్న రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జలమయమైంది. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీ తిరుమలరావు గారు ఇక్కడ పర్యటించారు. సార్, ఇక్కడ విజయవాడలో ఎలాంటి పరిస్థితి నెలకొంది సార్? ముఖ్యంగా ఏఎస్ నగర్ ప్రాంతంలో చాలా కాలనీలు, అంటే ముఖ్యంగా రాజీవ్ నగర్, అంబాపురం, తోటావారి వీధి, న్యూ ఆర్ఆర్పేట, వ్యాంబే కాలనీ, ఇవన్నీ బాగా ముంపు గురైనాయి. అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది బయటకు వచ్చేసారు. మేము ఇవాళ పొద్దు నుంచి పడవల సహాయంతో, మరపడవల సహాయంతో, రబ్బర్ బోట్ సహాయంతో చాలామందిని బయటకు తీసుకొస్తున్నాం. కాదు, మాకు సవాలుగా ఎదుర్కొంటున్న విషయం ఏంటంటే వచ్చిన వాళ్ళు మొత్తం వెళ్ళి కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. దాంతో మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడ ఉండేట్టుగా చేయాలని చూస్తున్నాము. అదేవిధంగా ఫుడ్ ప్యాకెట్లు అయితేనేమి, వాటర్ అది కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకా త్వరలో ఇప్పుడు చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ, ఎన్డీఆర్ఎఫ్ బోట్స్, ఎస్డీఆర్ఎఫ్ బోట్స్, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ, లేదా బయట నుంచి వచ్చిన ప్రైవేట్ బోట్లు కానీ అన్నీ ఉన్నాయి. వాటి సహాయంతో మేము ఫుడ్ పంపించగలుగుతున్నాం. కానీ కొద్దిమంది బయటకు వచ్చిన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి నేను కోరేది ఏమిటంటే అందరినీ ఈ దగ్గరలో ఎక్కడైనా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ పెడతాం, అంటే ఇక్కడే పెడితే మాకు ప్రాబ్లం అవుతూ ఉంది. కొంచెం దగ్గరలో స్కూలు ఐడెంటిఫై చేసి ఆ చోట్ల పెడతాం మేము. అక్కడ వచ్చి దయచేసి అందరూ కూడా అక్కడ భోజనం చేసినట్లయితే అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళడానికి మిగతా ఏర్పాట్లు చేశాం. అంటే ఎక్కువ దూరం తీసుకెళ్తే ఇబ్బంది పడతారని చెప్పేసి దగ్గరలో చోట ముందు భోజనం సదుపాయం కల్పిస్తాము. తినేసినాక అక్కడ నుంచి మేము సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము అందరినీ కూడాను. దయచేసి కరకట్ట ప్రాంతంలో రామలింగేశ్వర ఏరియాలో కూడా ముంపు గురైంది సార్, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మోస్ట్ సివియర్గా ఇక్కడ ఉంది కాబట్టి చెప్తున్నాం. దయచేసి చెప్పేదంటే అందరూ కూడా సహకరించి కొంచెం మాతో పోలీసు వారికి, రెవెన్యూ వారికి అందరికీ సహకరించవలసి కోరుతున్నాను. అదేవిధంగా పోలీసు వారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, చాలా సహనంతో. ఎందుకంటే వీళ్ళు చాలా కొంచెం బాధలో ఉన్నప్పుడు విసుకుంటా చేయకుండా సహనంతో ఉండమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడి వాళ్ళని జాగ్రత్తగా కన్విన్స్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ఇదే విధంగా మనం రామలింగేశ్వర నగర్ ఏరియాలో అయితేనేమి, యనమల కుదురు ఏరియా, పులిపాక అనేది పెద్ద పులిపాక ఏరియాలోను, అదేవిధంగా ఇన్ఫ్యాక్ట్ మాకు ఇబ్రహీంపట్నం అవుతాడు కొన్ని లంకలు ఉన్నాయి, అక్కడ కూడా ఇదే విధంగా చర్యలు తీసుకున్నాం. బోట్స్ అవి ఉన్నాయి, మాకు ఆఫీసర్స్ ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి, వాటి ద్వారా సాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మొత్తం చూసుకుంటే మటుకు ఏదైతే విజయవాడలో ఈ సింగనగర్ ప్రాంతంలో ముంపు ప్రాంతంలో ఉన్నాయో అక్కడంతా కూడా తమ పోలీసు ద్వారా కూడా వీలైనంత వరకు కూడా సహాయక చర్యలు చేపట్టామని చెప్తున్నారు రాష్ట్ర డీజీపీ తిరుమలరావు గారు. అలాగే కూడా అటు కరకట్ట వైపు ఏది ఉందో రామలింగేశ్వర కాబట్టి అటు కూడా ప్రజలకు పోలీస్ శాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇక్కడ కూడా ప్రజలు కూడా తమ వంతు కూడా పోలీసులకు కూడా సహకరించాలా, పోలీసులు ప్రజలు సహకరిస్తేనే కూడా ప్రజలందరూ కూడా మేము కాపాడగలమని చెప్పేసి కూడా రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్తున్నారు. కెమెరామెన్ దాసో శ్రీనివాస్, సింగనగర్ నుంచి.